సతన్కులం కేసు జడ్జిమెంట్ అయితే వచ్చింది నిన్న. ఆ 9 మంది పోలీస్ పీపుల్‌కి ఉరిశిక్ష వేసేయండి అని చెప్పి. అది ఇచ్చింది ఏ కోర్టు? సెషన్ కోర్టు, మదురై కోర్టు. కానీ చాలామందికి తెలియనిది ఏందిరా అంటే వెంటనే ఎగ్జిక్యూషన్ అయిపోతుంది అని చెప్పి. వెంటనే ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఇది ఎగ్జిక్యూషన్ అవ్వడానికి ఒక 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. మీరు విన్నది కరెక్టే. అలాగే ఇంకొకరికి కొంతమందికి కొన్ని డౌట్స్ రావాలి. అది వస్తుందో లేదో తెలియదు. నాకు వచ్చిన డౌటు ఈ కేసు ఫాలో అయిన తర్వాత ఆ 9 మంది పోలీసులకి వేశారు, ఉరిశిక్ష వేశారు. అది సెషన్ కోర్టులో వేశారు. ఓకే, ఫైన్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఆ మెజిస్ట్రేట్ పరిస్థితి ఏంటి? 9 మంది పోలీసులది ఎంతైతే తప్పు ఉందో ఆ మెజిస్ట్రేట్ది కూడా తప్పు ఉంది కదా. సో చాలామందికి ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో అర్థం అవ్వదు, ఎందుకంటే ఈ కేసు ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ కేసు అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు ఈ 9 మంది పోలీసులకి ఎందుకు ఉరిశిక్ష పడింది, ఆ మెజిస్ట్రేట్కి ఎందుకు ఉరిశిక్ష పడాలంటున్నాను, అసలు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సిస్టమ్ ఫెయిల్ అయిందా, పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందా, జ్యుడిషియరీ ఫెయిల్ అయిందా, అవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో చూసే ముందు వీడియో మీకు ఎక్కడ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కుదిరితే హై పాయింట్స్ ఇవ్వండి. వైడర్ ఆడియన్స్ రీచ్ అవ్వాలంటే షేర్ చేయండి, కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇది విన్న తర్వాత మీకు చాలామందికి అరే ఏమరా ఎంత దారుణంగా ఉన్నారు ఏంద్ర, జస్ట్ బికాజ్ 9 తర్వాత షాపు క్లోజ్ చేయకపోతే చంపేస్తారా? 9 తర్వాత, నైట్ 9 తర్వాత షాపు క్లోజ్ చేయకపోతే చంపేస్తారా? చంపేయడమే. పోలీసులకి అంత పవర్ ఉందా? మెజిస్ట్రేట్లకి అంత పవర్ ఉందా? కామన్ మ్యాన్లకి మనం ఏం చేయలేమా? ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వస్తాయి. ఈ జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో అది కొంచెం ఊరట, బట్ దానికి చాలా ఉంది మాట్లాడదాం. సో సీక్వెన్షియల్ వేలో వెళ్దాం. ఇది కోవిడ్ టైంలో జరిగింది. 2020 జూన్ 19 జరిగింది. అప్పుడు మనకి స్ట్రిక్ట్ లాక్డౌన్ రూల్స్ ఉన్నాయి. గుర్తెచ్చుకోండి ఒకసారి, రీక్యాప్ వేసుకొని. జూన్ టైంలో చాలా స్ట్రిక్ట్, అప్పుడే 2020. సో తమిళనాడులో సతన్కులం సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేకపోతే అది ఒక చిన్న టౌన్. ఆ టౌన్లోని బెన్నిక్స్ అండ్ జయరాజ్ ఆర్ జయదేవ్ తండ్రి కొడుకులు, వాళ్ళకి మొబైల్ యాక్సెసరీ షాప్ ఉంది ఆ టౌన్లో. సో అప్పుడు రూల్స్ ఏంటంటే 9 తర్వాత క్లోజ్ చేయాలి. సో 9 తర్వాత వీళ్ళు క్లోజ్ చేయకపోతే పోలీసులకి వీళ్ళకి ఆర్గ్యుమెంట్ జరిగితే ఫస్ట్ వాళ్ళ తండ్రిని తీసుకెళ్ళిపోయి లాఠీలు ఇరిగిపోయేంత అలాగ కొడితే, తర్వాత ఇన్ఫర్మేషన్ కొడుకు తెలిస్తే కొడుకు వెళ్తే కొడుకుని కూడా లోపలికి అరెస్ట్ చేసి ఇద్దరికి సేమ్ ట్రీట్మెంట్. ఏంది? షాపు 9 తర్వాత క్లోజ్ అవ్వలేదు అనే విషయం మీద వాదన అయ్యి, దాని తర్వాత కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయ్యి ఫస్ట్ తండ్రిని తీసుకెళ్లారు, కొట్టారు, కొడుతూనే ఉన్నారు. అది కొడుకు తీసుకెళ్ళింది, అడిగిన తర్వాత అదే డిస్కషన్ అయింది, కొడుకుని లోపల వేస్తారు. ఆ రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కొడుతూనే ఉన్నారంట. ఎంత దారుణంగా కొట్టారంటే లాఠీలు ఇరిగిపోయి, లాఠీలు కూడా సరిపోలేదు, హెవీ ఇంటర్నల్ బ్లీడింగ్స్ జరిగాయి. హెవీ ఇంటర్నల్ బ్లీడింగ్స్ అంత దారుణంగా కుక్కను కొట్టినట్టు. కుక్కను కూడా అలా కొట్టరేమో బయట, అలా కొట్టి దారుణంగా డ్యామేజ్ జరిగింది. ఎక్కడ? కస్టడీలో, పోలీస్ కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీ కాదు, పోలీస్ కస్టడీలో ఇది జరిగింది. మీకు డౌట్ రావచ్చు, ఏంది 9 తర్వాత ఒక 10 నిమిషాలు షాప్ ఓపెన్ చేసి చిన్న డిస్కషన్ అయ్యి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే లోపలికి తీసుకెళ్ళిపోయి ఇలాగా గొడ్డును కొట్టినట్టు కొట్టేస్తారా? అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే తర్వాత వాళ్ళు చనిపోయారు, మాట్లాడదాం. కానీ ఇక్కడ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఆ యాక్సెసరీ షాపు ఫాదర్కి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు ఇద్దరికి పడదంట. ముందు ఏదో పాత కక్షలు ఉన్నాయి, అది ఇలాగ కన్వర్ట్ చేసి ఇలాగ దారుణంగా గొడ్డుని బాధారంటే ఇద్దరిని. తర్వాత ఏం జరిగిందో చెప్తా చూడండి. అయింది, టైం లైన్స్ గుర్తుపెట్టుకోండి. జూన్ 19 జరిగింది. సో పోలీస్ కస్టడీలో ఒక రోజు లోపల 24 అవర్స్ లోపల మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళాలి. మెజిస్ట్రేట్ అంటే ఎవరంటే, మెజిస్ట్రేట్ కూడా ఒక జడ్జే. ఇండియాలో కోర్ట్స్ కొన్ని హైరార్కీలు ఉంటాయి అన్నమాట. లో లెవెల్ కోర్ట్స్ ఉంటాయి, క్రిమినల్ కోర్ట్స్, దానికి జడ్జిల కింద ఈ మెజిస్ట్రేట్స్ అంటారు. వీళ్ళు బెయిల్ ఇవ్వడము, రిమైండ్కి పంపించడాలు, ఇలాంటి చిన్న క్రిమినల్ కేసు డిస్కషన్లు ఇలాంటివి జరుగుతాయి. తర్వాత సెషన్ కోర్ట్స్ ఉంటాయి, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, దానికి సపరేట్ జడ్జెస్ ఉంటారు. తర్వాత హై కోర్ట్స్, దానికి సపరేట్ జడ్జెస్, సుప్రీం కోర్ట్స్, ఇది హైరార్కీ. సో లీస్ట్ కోర్టు మాట ఇది. సో మెజిస్ట్రేట్ అంటే అది జడ్జ్, బేస్ జడ్జ్ అనుకోండి. ఆయనకి చూపించి పైన ఏదో చెప్పేశారంటే మీకు డౌట్లు వస్తే మరి మెజిస్ట్రేట్కి కనబడలేదా ఇవన్నీ మాట్లాడదాం. ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు, ఏంది వీళ్ళు గిల్టీ అని. ఎవరు? వీళ్ళు తండ్రి కొడుకుల యాక్సెసరీ షాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విరుద్ధంగా జడ్జిమెంట్ ఇచ్చారు. ఎటువంటి మెడికల్ టెస్టులు లేవు, ఫిజికల్గా సరిగ్గా చూడలేదు,
వాళ్ళని అడగలేదు అసలు కస్టడీలో మిమ్మల్ని పోలీసులు కొట్టారా లేదా, ఫస్ట్ అది అడగాలి. మిమ్మల్ని టార్చర్ చేశారు, ఏమైనా మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందని. ఎందుకంటే చేయకూడదు. అవేం అడగలేదు. ఆ గాయాలు ఏమైనా చూసారా అంటే చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే చూడండి అంత దారుణం. అది కోవిడ్ టైము, లాక్డౌన్ ప్రికాషన్స్ ఉన్నాయండి. లాక్డౌన్ ప్రికాషన్స్ ఉంటే మాత్రం అంత దారుణంగా నెగ్లిజెన్స్గా ఉంటారా జ్యుడిషియరీలో ఉన్నోళ్ళు? సో ఆయన పైన బాల్కనీ నుంచి చూసి పైన ఇలా చూసి పంపించాడంట 2 నిమిషాల్లో. పైన బాల్కనీ నుంచి 2 నిమిషాల్లో చూసినోడికి ఏం అర్థమవుతుంది? ఆ మనిషికి దెబ్బలు ఇంటర్నల్ బ్లీడింగ్స్ అయ్యే లేదా అసలు మనిషి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి కదా. అసలు ఫస్ట్ కాన్సెప్ట్ అయినా వాళ్ళు చెప్పింది వినాలి. ఈ కస్టడీలో అసలు ఏమైనా జరిగిందా, మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగాయా, మీకు ఏమైనా దెబ్బలు తగిలా, అసలు ఫస్ట్ ఈయన చూసి మెడికల్ రిపోర్ట్ పక్కన పెట్టండి, ఫస్ట్ హాస్పిటల్కి పంపాలి. ఇప్పటికీ చాలామందికి ఆవేదన ఏంటంటే ఆ టైంలో పోలీసులను కాసేపు పక్కన పెడితే ఈ మెజిస్ట్రేట్ ప్రాపర్గా చేసుంటే ఫర్గెట్ అబౌట్ తర్వాత కోర్టుకి వేస్తారు ఏమేస్తారు పక్కన పెడితే అప్పటికప్పుడు హాస్పిటల్లో పంపించుంటే వీళ్ళు బతికేవారండి. కానీ అవి ఏం చూడకుండా ఆయన బాల్కనీ నేను చూసి పంపించాడు. ఎస్ కరెక్ట్, పోలీసులు చెప్పారు ఏదో సొల్లు చెప్పింది వినేసి పంపించారు. పంపించిన తర్వాత 25వ తారీఖుని అక్కడ లోకల్ జైల్లో వేశారు. దాని తర్వాత అస్సలు వీళ్ళ పరిస్థితి బాగోకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేస్తే జూన్ 22న కొడుకు చనిపోయాడు హెవీ బ్లీడింగ్స్ వల్ల, ఇంటర్నల్ బ్లీడింగ్స్ వల్ల. 23వ తారీఖున హెవీ ఇంటర్నల్ బ్లీడింగ్స్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల తండ్రి చనిపోయాడు. దాని తర్వాత ఇది అవుట్ బరస్ట్ అయింది, చాలా పెద్ద సెన్సేషన్ అయింది తమిళనాడులోని ఆ టౌన్లోని. అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ ఊరుకోలేదు, లోకల్ పీపుల్ ఊరుకోలేదు. నిజాలు బయటకు వచ్చాయి. అసలు ఎందుకు ఒక యాక్సెసరీ షాపు 9 తర్వాత ఒక 10 నిమిషాలు ఓపెన్ చేయడం వల్ల ఎంత జరిగిందంటే ఎవరికి నమ్మబుద్ధి కాలేదు. దాన్ని ఫుల్గా డిక్ చేస్తే వన్ బై వన్ అంతా బయటకు వచ్చింది. ఎంత బయటకు వచ్చింది అంటే మద్రాస్ హైకోర్టు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ తప్పు జరిగింది, ఓకే, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇవ్వగానే 1 సంవత్సరంలో మొత్తం బయటకు వచ్చింది. లైక్ పోలీసులు ఈ కక్షతో వీళ్ళని తీసుకెళ్లారు, కుక్కను కొట్టినట్టు కొట్టి ఆల్మోస్ట్ చంపేశారు. మెజిస్ట్రేట్ నెగ్లిజెన్స్ జరిగింది. దాని తర్వాత జైలుకి తీసుకెళ్లారు. అక్కడ ఆరోగ్యం బాగోలేదు, ఇంకా దారుణం. ఎందుకంటే ప్రాపర్గా మెడికేషన్ ఉండలేదు, ఏం లేదు, ట్రీట్మెంట్ లేదు, చనిపోయారు. అండ్ పోలీసులు ఫాల్స్ ఎవిడెన్స్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు, ఒరిజినల్ ఎవిడెన్స్ని కూడా డిస్ట్రాయ్ చేశారని చెప్పి వరుసగా పడ్డాయి. యాక్చువల్గా 9 కాదు 10 మంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఒక పోలీస్ కోవిడ్ టైంలో చనిపోయాడు. సో 9 మెంబర్స్. సో అప్పుడు సిబిఐ ఇది 2001లో చెప్పింది ఇది అసలు ఫ్యాక్ట్ అని చెప్పి. దీనికి వెర్డిక్ట్ నిన్న సెషన్ కోర్ట్స్లో, డిస్ట్రిక్ట్ కోర్ట్, మదురై డిస్ట్రిక్ట్ కోర్టులో వాళ్ళు ఈ 9 మంది పోలీసులకి ఉరిశిక్ష ఇచ్చారు, ప్రకటించారు. అది ఎగ్జిక్యూట్ చేయరు. వాట్ అబౌట్ మెజిస్ట్రేట్ అంటే మెజిస్ట్రేట్కి ఏమీ లేదు. ఇప్పుడు వచ్చి నా పాయింట్ అదే, పోలీసులది ఎంతైతే రాంగ్ ఉందో మెజిస్ట్రేట్ది కూడా రాంగ్ ఉంది కదా. మెజిస్ట్రేట్ని ఈజీగా వదిలేశారు. అసలు తప్పు జరిగిన దాంట్లో 50 కంటే 55% నేను మెజిస్ట్రేట్ చెప్తా. సరే పోలీసులు తప్పు ఉంది, మెజిస్ట్రేట్ బాధ్యత ఏంది చెప్పాను కదా ఇందాక. ఇవన్నీ చూడాలి, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ఏం ఫాలో అవ్వాలి. లేట్ అయినా పర్లేదు కానీ ఇలా రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వకూడదు కదా. ఇంకా మెజిస్ట్రేట్ ఉండదు ఎందుకు? అసలు కస్టడీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. కస్టడీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా పోలీసులు మెజిస్ట్రేట్లు కలిసిపోతే మరి ఇలాంటివే కదా అన్యాయంగా జరుగుద్ది కదా. ఇంకా పోలీసులు ప్రతిదీ పవర్ వాళ్ళ చేతిలోకి తీసుకుని వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తే ఇంకా అర్థమేముంది? సో వాట్ ఎవర్. సో మెజిస్ట్రేట్కి ఇప్పటికీ ఏం జరగలేదు, ఆయన సస్పెండ్ కూడా చేయలేదు. మరి ఎందుకు స్పెషల్ రూల్స్ ఫర్ మెజిస్ట్రేట్ అనేది దేవుడికి తెలియాలి. సో ఈ 9 మంది పోలీసులకి ఇప్పుడు డెత్ సెంటెన్స్ ప్రకటించారు. కానీ ప్రకటించిన వెంటనే డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రకటించిన వెంటనే ఎగ్జిక్యూషన్ అవ్వదు. దాని తర్వాత వెంటనే అది హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సిరీస్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, మళ్ళీ రీఇటరేట్ చేస్తారు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవిడెన్స్ అన్నీ చూసుకుంటారు. చూసుకున్న తర్వాత పాసిబిలిటీస్ అయితే వాళ్ళు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారు, ఎస్ కరెక్టే, కింద సెషన్ కోర్టులో ఇచ్చిందే ఇక్కడ కూడా మేము ప్రకటిస్తున్నాం డెత్ సెంటెన్స్. ఆర్ ఈ డెత్ సెంటెన్స్ని లైఫ్ టైం అంటే 14 yearsకి మార్చుతున్నాం. ఆర్ వీళ్ళు గిల్టీ కాదని అనిపిస్తే కేసు కొట్టేసి పంపించేస్తారు. సో ఇందులో మళ్ళీ పాజిటివ్ కేసు తీసుకుందాం. హైకోర్టులో కూడా డెత్ సెంటెన్స్ ప్రకటించారు. అప్పుడు ఏమవుతుంది అంటే హైకోర్టు నుంచి అది సుప్రీంకోర్టుకి వెళ్తుంది, అక్కడికి అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ అప్పీల్ చేసుకున్నప్పుడు నేను చెప్పిన మళ్ళీ సిరీస్ ఆఫ్ స్టెప్స్. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా జడ్జిమెంటు వీళ్ళకి ఉరి శిక్షని ఇచ్చారు అనుకోండి, తర్వాత వాళ్ళు మెర్సీ అప్లై చేసుకోవచ్చు మరి ప్రెసిడెంట్ దగ్గర. అక్కడ కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది, డెత్ ఇద్దామా లైఫ్ టైం ఇద్దామా ఏమని. ఇదంతా ఈ టోకెన్ ఇప్పుడు సెషన్ కోర్టులో ఉంది. సెషన్ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ప్రెసిడెంట్కి వెళ్ళడానికి మినిమం 15 ఏళ్ళు పడుతుంది.
సో చాలామంది సంబరపడిపోయి ఎస్ వెడ్డిక్ట్ హ్యాస్ కమ్ అంటున్నారు, కానీ వెడ్డిక్ట్ ఇంకా రాలే, ఇంకా డిలే అవుతుంది. వెడ్డిక్ట్ ఇంకా పూర్తి స్థాయిలో కూడా రాలేదు. వెడ్డిక్ట్ ఎప్పుడు పూర్తి స్థాయిలో వస్తుంది అంటే ఎవిడెన్స్ అంతా తెలిసిపోయిన తర్వాత. ఇప్పటికి 6 ఏళ్ళు అయింది. ఇదే లేటు. ఇప్పటికి ఇదే కామన్ మ్యాన్ చేస్తే వాడికి వెంటనే ఉరిశిక్ష చేస్తారు, ఎందుకంటే వాడు కామన్ మ్యాన్ కాబట్టి. అదే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ నుంచి కానీ చేస్తే వాళ్ళకి అలాగా 6 ఏళ్ళు, 6 ఏళ్ళ నుంచి ఇంకో 10 ఏళ్ళు, 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు, చివరికి దేవుడికి తెలియదు. ఇంకా జ్యుడిషియరీ వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళకి అసలు శిక్ష లేదు. చెప్పాను కదా, మెజిస్ట్రేట్కి శిక్ష లేదు అసలు. ఇందులో మెజారిటీ ఆఫ్ మిస్టేక్ నన్ను అడిగితే మెజిస్ట్రేట్ ఉంది, మెజిస్ట్రేట్కి ఏది శిక్ష లేదు. అట్లా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇందులో టేక్ అవే పాయింట్ ఏంటంటే డోంట్ సెలబ్రేట్ ఎర్లీ. ఫస్ట్ అట్లీస్ట్ కాకపోతే కొంచెం హ్యాపీనెస్ ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి సెషన్ కోర్టులో అయినా మీరు ఎంత లా మీ చేతిలో ఉందని మీరు ఎరగబాటు పడినా, మీరు తప్పు చేస్తే మీకు కూడా పనిష్మెంట్ వస్తుంది అని ఒకటి ప్రూవ్ చేశారు. వీ షుడ్ బి హ్యాపీ ఫర్ దట్. బట్ మనం తెలుసుకోవాల్సింది మన లాస్ గురించి మనకు క్లారిటీ ఉండాలి. మన లా గురించి మనకు క్లారిటీ ఉంటే మనం క్వశ్చన్ చేయగలం. ఇప్పుడు వాళ్ళకి లా గురించి క్లారిటీ ఉంటే పాపం తండ్రి కొడుకులు క్వశ్చన్ చేయొచ్చు. మీరు ఈ నైట్ టైంలో మీరు మమ్మల్ని కస్టడీలో తీసుకెళ్ళకూడదు, మీ దగ్గర వారెంట్ ఉందా, అసలు వాళ్ళు అడగలేదు. వాళ్ళకి లాస్ తెలియదు కాబట్టి. అదే మనకు లా తెలిస్తే మనం క్వశ్చన్ చేస్తాం. అందుకే ఇంట్లో ఒక్కరికైనా లా తెలియాలి. లా తెలుసుకుంటేనే మనకి అసలు ఏంటి మన సిస్టంలో రూల్స్ ఎలా ఉన్నాయి అనేవి తెలుస్తాయి. అండ్ ఎప్పుడైనా పోనీ వరస్ట్ కేసుకి మిమ్మల్ని కస్టడీలో తీసుకెళ్ళినా మీరైనా మీ ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఎవరో ఒకరు అడ్వకేట్ లీగల్ కౌన్సిల్కి రీచ్ అవుట్ అయ్యి, అప్పుడు ఒకవేళ మీకు లేకపోతే బోల్డ్ మంది దొరుకుతారు, వాళ్ళకి చెప్పాలి. అసలు ఫస్ట్ ఎప్పుడైనా మీకు ఏదైనా ఇలాంటి చిన్న చిన్న కేసులైనా ఏ కేసులైనా మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. మీరు మీ లీగల్ కౌన్సిల్తోనే వెళ్ళాలి. వరస్ట్ కేసు కాదు, మిమ్మల్ని తీసుకెళ్ళిపోయారు, మీకు లా గురించి అసలు తెలియదు, మీరు అడగలేకపోయారు అనుకోండి, తర్వాత అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఒక లీగల్ కౌన్సిల్ వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓకే ఆ 16 minute 18 minutesలోనే అపాయింట్ తీసుకొని అప్పుడు ఆ లీగల్ కౌన్సిల్ విల్ టేక్ కేర్. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు సేఫ్టీ ఉంటుంది. లేదంటే వీళ్ళకి నచ్చినట్టు రూల్స్ క్రియేట్ చేసుకొని ఆడుకుంటారు, ఇలాంటి కేసులు చనిపోతారు కూడా. సో గుర్తుంచుకోండి, ఫస్ట్ లాస్ గురించి తెలుసుకోండి, క్వశ్చన్ చేయడం తెలుసుకోండి. అలాగే ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు లీగల్ కౌన్సిల్తో మాట్లాడుకోండి. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా చాలా జరుగుతున్నాయి. సో ఈ బేసిక్స్ మనం తెలుసుకోవాలి. ఈ బేసిక్స్ తెలుసుకోకపోతే మనల్ని ఆడేసుకుంటారు. అలా అని చెప్పి మిమ్మల్ని తప్పు చేసిన వాళ్ళు నేను ఎంకరేజ్ చేయట్లేదు, తప్పు చేయలేని వాళ్ళ గురించి చెప్తున్నా. తప్పు చేసిన వాళ్ళు ఎలా అయినా దొరికిపోతారో వాళ్ళకి ఉంది. తప్పు చేయకుండా కూడా ఇలాగా చనిపోతున్నారు చూసారా, వాళ్ళ గురించి ఇది. సో ఓవరాల్గా ఈ కేసు పైన మీ ఒపీనియన్ ఏంటి? సో వెర్డిక్ట్ కరెక్ట్గా వచ్చిందా? వాట్ అబౌట్ దట్ మెజిస్ట్రేట్? ఇక్కడ ఎవరెవరు ఫెయిల్ అయ్యారు? ఇక్కడ పోలీస్ సిస్టమ్ ఫెయిల్ అయిందా, జ్యుడిషియరీ సిస్టమ్ ఫెయిల్ అయిందా, లేకపోతే ఎంటైర్ సిస్టమ్ ఫెయిల్ అయిందా? ఇలాంటివి రెప్లికేట్ అవ్వకూడదు అంటే దానికి సొల్యూషన్ ఏంటి అనేది మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.